హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాలు మ్యాథ్టెక్. దిస్ ఇస్ బాలు. ఓకే, ఈ వీడియోలో మనం ఫోరియర్ సిరీస్ గురించి నేర్చుకుందాం. ఈ మ్యాథమెటిక్స్ 3 కానీ మ్యాథమెటిక్స్ 2 కానీ ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఈ ఫోరియర్ సిరీస్ అయితే కామన్గా ఉంటుంది. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇంజనీరింగ్లో కూడా మళ్ళీ ఇది ఫోరియర్ సిరీస్ అనే టాపిక్ ఇంజనీరింగ్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇది డిప్లొమాలో బేస్ అయితే అండి, ఇదంతా కూడా బేస్ మనం ఇక్కడ బాగా నేర్చుకుంటేనే ఇంజనీరింగ్, ఒకవేళ మీరు ఇంజనీరింగ్లో కూడా ఫోరియర్ సిరీస్ ఈజీగా చేయొచ్చు. కాబట్టి అసలు ఈ వీడియోలో ఫోరియర్ సిరీస్ అంటే ఏంటి, దాని తాలూకా ఫార్ములాస్ ఏంటి, డెఫినేషన్ ఏంటి అని కొన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఒకసారి ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా లాస్ట్ వరకు ఒకసారి వీడియోని చూడండి. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. Fourier series definition: a periodic function f of x is defined in an interval of length 2π. అంటే మనం సాల్వ్ చేసండి లిమిట్స్ తాలూకు లెంత్ 2π ఉంటుందండి. అంటే లెంత్ ఎలా కాలిక్యులేట్ చేయాలి అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తే లెంత్ వస్తుంది. మనం చేయబోయే లిమిట్ ప్రతిదానికి 2π. అవి ఎలా ఉంటాయంటే c, c+2π ఆర్ 0, 2π ఆర్ -π, ఇవి ఒకసారి మీరు లెంత్లో అబ్జర్వ్ చేస్తే 2π ఉంటుందండి. ఒకసారి చెక్ చేద్దాం. అంటే లెంత్ ఎలా కాలిక్యులేట్ చేయాలని చెప్పాను, అప్పర్ లిమిట్ వాల్యూ మైనస్ లోవర్ లిమిట్ వాల్యూ, కాబట్టి c+2π - c అంటే c క్యాన్సిల్ అయిపోతే 2π మిగులుతుంది. అలాగే 2π - 0 is 2π. నెక్స్ట్ π -π అంటే +π అవుతుంది, π + π 2π. కాబట్టి ఈ విధంగా మనం ఏ ఫోరియర్ సిరీస్ ఎక్స్పెన్షన్ అయినా మనకి లెంత్ 2π వస్తుందండి. అయితే కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద వే ఆఫ్ f of x is equal to a0/2 plus sigma n is equal to 1 to infinity an cos nx plus bn sin nx. ఇదే ఫార్ములాని ఇలా కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రెండు ఒకటే. a0/2 plus sigma n is equal 1 to infinity an cos nx plus సిగ్మా n is equal 1 to infinity bn sin nx. ఈ సిగ్మాని రెండింటికి సపరేట్ చేసుకున్నాం. ఇక్కడ n వాల్యూస్ అనేవి మనం n is equal 1 to infinity వాల్యూస్ వరకు తీసుకుంటామండి. అంటే అప్ టు సో వన్ వాల్యూస్ అవన్నీ ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ a0, an అండ్ bn అనేవి ఫోరియర్ కోఎఫిషియెంట్స్ అని పిలుస్తాం, ఆర్ ఫోరియర్ కాన్స్టెంట్స్. a0, an, bn ఆర్ కాల్డ్ ఫోరియర్ కోఎఫిషియెంట్స్. సచ్ సిరీస్ ఈజ్ నోన్ యాజ్ ఫోరియర్ సిరీస్. ఈ ఫోరియర్ సిరీస్కి అదర్ నేమ్ కూడా ఉంది. ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ద ఫార్ములా ఫర్ ఫోరియర్ సిరీస్ అన్నా లేదా యూలర్స్ ఫార్ములా అన్నా ఇదేనండి. యూలర్స్ ఫార్ములా అన్నా సరే రెండు సేమే. మళ్ళీ యూలర్స్ ఫార్ములా అంటే వేరు, ఫోరియర్ సిరీస్ ఫార్ములా అంటే వేరే కాదు. ఫోరియర్ సిరీస్ ఫార్ములాని యూలర్స్ ఫార్ములాని ఒకటే, అప్పుడు ఇదే రాస్తారు. బట్ కాకపోతే దీంతో పాటు ఈ డెఫినేషన్తో పాటు a0, an, bn వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 3 ఫార్ములాస్ కూడా మనం రాయాలి. ఆ 3 ఫార్ములాస్ ఏంటో ఒకసారి చూద్దాం. a0 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ 1/π ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ c to c+2π f of x into dx. that is the formula for a0. that is the first value. next an is equal to again 1/π into integration of c to c+2π f of x into cos nx dx. finally bn is equal to 1/π into integration of c to c+2π f of x into sin nx dx. కాబట్టి మీరు ఇక్కడ a0, an, bn కాల్కులేట్ చేసేటప్పుడు మనకి ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ యూజ్ అవుతుందండి. అంటే ఫోరియర్ సిరీస్ మొత్తం అంతా కూడా డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఇంటిగ్రేషన్. మనం ఇంటిగ్రేషన్ బాగా చేయగలిగితే ఫోరియర్ సిరీస్ని మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ జస్ట్ సిగ్మా అంటే ఏంటంటే సమ్మేషన్. n is equal 1 అయితే ఈ వాల్యూ ఎంత వస్తుంది, 2 అయితే ఎంత వస్తుంది, వాల్యూస్ రీప్లేస్ చేసి అన్నిటినీ యాడ్ చేయడమే. సిగ్మా మీన్స్ సమ్మేషన్ కాబట్టి మనం a0, an, bn కాల్కులేట్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ అయితే యూజ్ చేస్తామని. కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ పరంగా మనకి కొన్ని ఫార్ములాస్ అయితే మనం ఈ ఫోరియర్ సిరీస్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. కాబట్టి ఆ రిపీటెడ్గా యూజ్ చేసే ఫార్ములాస్ నేను ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను.
ఓకే, ఫోరియర్ సిరీస్లో మనం ఎక్కువగా ఇచ్చేసే కొన్ని ఇంటిగ్రల్ ఫార్ములాస్ అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం. కాబట్టి ఫస్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. అంటే సైన్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమవుతుంది? సైన్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత? ఇక్కడ హియర్ ఎక్స్ కోషంట్ ఈజ్ ఎన్ కాబట్టి 1/n అని రాస్తాం. ఇంటిగ్రేషన్లో 1/కోషంట్ రాయాలి కాబట్టి 1/n ఇంటూ సైన్కి ఏంటి మనకి ఇంటిగ్రేషను మైనస్ కాస్ కాబట్టి -1/n వస్తుంది. -1/n కాస్ ఎన్ఎక్స్ ప్లస్ సి. కాకపోతే మన లిమిట్స్ ఉంటాయి కాబట్టి ప్లస్ సి రాయం. అంటే ప్లస్ సి లేకుండా రిమైనింగ్ ఫార్ములాస్ అన్ని కూడా రాస్తాను నేను. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఒకవేళ కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ కడితే అగైన్ ఎక్స్ కోషంట్ ఈజ్ ఎన్ కాబట్టి 1/n. ఇక్కడ ఎక్స్ కోషన్ ఎంత ఉంటే 1/కోషన్ అని రాయాలండి. కాస్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఈజ్ సైన్ ఎన్ఎక్స్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్కి ఇంటిగ్రేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ సి అయితే కామన్గా వస్తుంది. అలాగే ఫోర్త్ వన్, బెర్నౌల్లీస్ ఫార్ములా మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. బెర్నౌల్లీస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో బెర్నౌల్లీస్ రూల్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ బెర్నౌల్లీస్ రూల్ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూడివి ఈజ్ ఈక్వల్ టు యువి మైనస్ యూ డాష్ v1 ప్లస్ యూ డబుల్ డాష్ v2 మైనస్ యూ త్రిబుల్ డాష్ v3 ప్లస్ అప్ టు సో ఆన్ వాల్యూస్ ఉంటాయి. దీన్నే మనం బెర్నౌల్లీస్ రూల్ అంటాం. ఈ బెర్నౌల్లీస్ రూల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎలాగైనా ఏ ఫామ్లో యూజ్ చేసినా సరే మనకి, అంటే దీనికి వేరే ఫామ్లో కూడా ఉంది బెర్నౌల్లీస్ రూల్కి, అది యూజ్ చేసినా ఇది యూజ్ చేసినా సేమ్ ఒకటే వస్తుంది. ఇక్కడ యూ డాష్, యూ డబుల్ డాష్, యూ త్రిబుల్ డాష్ ఇవన్నీ కూడా డెరివేటివ్స్ ఆఫ్ యూ ఫంక్షన్ అండి. అండ్ v1 v2 అండ్ v3 అనేవి ఇంటిగ్రేషన్స్ ఆఫ్ డివి ఫంక్షన్స్. అంటే ఇక్కడ మనకి డివి నుంచి v వాల్యూ వస్తుంది, వికి ఇంటిగ్రేషన్ చేస్తే v1 వస్తుంది, v1కి ఇంటిగ్రేషన్ చేస్తే v2, v2కి ఇంటిగ్రేషన్ చేస్తే v3. అలాగే యూకి డిఫరెన్షియేషన్ చేస్తే యూ డాష్ డిఫరెన్షియేషన్ చేస్తే యూ డబుల్ డాష్ డిఫరెన్షియేషన్ చేస్తే యూ త్రిబుల్ డాష్. యూలన్నీ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి, వీలన్నీ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దీన్నే మనం బెర్నౌల్లీస్ రూల్ అంటాం. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ డిఎక్స్. హియర్ ఏ అండ్ బి అనేవి కాన్స్టెంట్స్ అండి. కాబట్టి ఒక సైన్ ట్రిగ్నోమెట్రీ రేషియోతో పాటు ఒక ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఉంటే దీని యొక్క ఆన్సర్ ఎలా చేస్తామంటే దీని యొక్క ఆన్సర్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి. కాకపోతే మన లిమిట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఫోరియర్ సిరీస్లో ప్లస్ సి అయితే మనం యూజ్ చేయము. ఈ విధంగా సైన్ ఉంటే ఈ ఫార్ములా అండి. అగైన్ హియర్ ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్. అండ్ సిమిలర్లీ ఒకవేళ ఎక్స్పోనెన్షియల్తో పాటు కాస్ టర్మ్ ఉంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ డిఎక్స్ ఉంటే ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్. ఇది మనం ఇంటిగ్రేషన్లో యూజ్ చేసే ఫార్ములాస్ అండి. ఇవి కాకుండా సమ్ స్టాండర్డ్ నోటేషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, వైల్ ఇంటిగ్రేషన్ మనం చేసిన తర్వాత మనకి సైన్ 2n పై అని అలాగే సైన్ n పై అని వాల్యూస్ యూజ్ అవుతాయండి. సైన్ 2n పైన కానీ లేదా సైన్ n పైన కానీ వాల్యూస్ మనకి యూజ్ అవుతాయి లిమిట్స్ అప్లై చేసేటప్పుడు. కాబట్టి సైన్ 2n పైన సైన్ n పైన వాటి వాల్యూస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సైన్ 2n పైన 0నే, సైన్ n పైన 0నే. నెక్స్ట్ అలాగే సెకండ్ వన్, కాస్ n పై వాల్యూ యూజ్ అవుతుందండి. కాస్ n పై వాల్యూ వచ్చేసరికి -1 పవర్ n. మనం లిమిట్స్ అప్లై చేసినప్పుడు
కాస్ ఎన్పై వాల్యూ ఎక్కడ వచ్చినా మనం -1 పవర్ n అని రాస్తాం. అలాగే నెక్స్ట్ కాస్ 2nపై వచ్చింది అనుకోండి, కాస్ 2nపై వాల్యూ వచ్చేసరికి 1 అండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, n అనేది ఈవెన్ నెంబర్ అవ్వచ్చు, ఆడ్ నెంబర్ అవ్వచ్చు. ఒకవేళ మీరు n ప్లేస్లో 1 పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ వచ్చేసరికి అండి ఈ ఫార్ములాస్ ఎలా వస్తాయి మీకు చెప్తున్నాను. ఒకసారి మీరు క్యాషియోలో సైన్ n ప్లేస్లో 1 పెట్టి కొట్టారు అనుకోండి, అంటే సైన్ 2పై కొడితే 0 వస్తుంది. అలాగే సైన్ 1 పై కొట్టినా 0 వస్తుంది. అలాగే సైన్ ఈ n ప్లేస్లో సైన్ రేషియోలో ఏ వాల్యూ కొట్టినా సరే 0 వస్తుంది. ఫ్రాక్షన్స్ కాకుండా, అంటే π/2 3π/2 అలాంటివి కాకుండా కొడితే మీరు క్యాషియోలో చెక్ చేసుకుంటే 0 వస్తుంది. అలాగే కాసుల్లో మీరు చూసినప్పుడు ఆడ్ నెంబర్ సబ్మిట్ చేసినప్పుడు -1 అని, ఈవెన్ నెంబర్ సబ్మిట్ చేసినప్పుడు +1 అని వస్తుంటుంది. కాబట్టి -1 పవర్ 1 అని పెట్టాం కాస్ nపైకి. ఇక్కడ వచ్చేసరికి 2nపై, దీనికి డిఫరెన్స్ ఏంటంటే n 2తో మల్టిప్లై చేసాం. కాబట్టి ఒక నెంబర్ని, అది ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా సరే, ఎప్పుడైతే మనం 2తో మల్టిప్లై చేసామో అది కంపల్సరీగా ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి దాని ఆన్సర్ అనేది 1 అవుతుందండి. ఇవి మనం లిమిట్స్ అప్లై చేసినప్పుడు ఈ వాల్యూస్ అయితే యూజ్ అవుతాయండి. ఓకే, అలాగే ట్రిగ్నోమెట్రీ రేషియోస్లో పరంగా మనకి ఒకవేళ ప్రాబ్లంలో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని ఇచ్చాడు అనుకోండి, దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 1 - cos 2x/2 అని మనం కన్వర్ట్ చేసుకొని మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. అలాగే ఒకవేళ మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ ఇచ్చాడు అనుకోండి, ఇంటిగ్రేషన్ కట్టమని, కాస్ స్క్వేర్ ఎక్స్ని కూడా మనం 1 + cos 2x/2 కింద కన్వర్ట్ చేసుకొని మనం ఇంటిగ్రేషన్ అయితే సాల్వ్ చేస్తాం. ఓకే, ఇప్పటి వరకు మనం ఫోరియర్ సిరీస్ యొక్క బేసిక్ ఫార్ములా ఏంటి, అలాగే ఏ ఇంటిగ్రల్ ఫార్ములాస్ యూజ్ అవుతాయి, నొటేషన్స్ ఏంటని చూసాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేద్దాం. ఫోరియర్ సిరీస్లో క్వశ్చన్ అయితే ఇలా అడుగుతాడండి, అబ్టైన్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ f(x) అంటే ఫంక్షన్ వాడిస్తాడు, ఇన్ ద ఇంటర్వెల్ 0,2π, అంటే ఏ ఇంటర్వెల్లో ఆ ఫోరియర్ సిరీస్ని ఎక్స్పాండ్ చేయమంటాడు కూడా ఇస్తాడు. కాబట్టి మనం ఎలా సాల్వ్ చేయాలి, వర్కింగ్తో పాటు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ సొల్యూషన్, గివెన్ ఫంక్షన్, గివెన్ f(x) ఈజ్ ఈక్వల్ టు x². ఓకే, నెక్స్ట్ ఇంటర్వెల్ లేదా లిమిట్స్, ఇంటర్వెల్ అన్న లిమిట్స్ అన్న ఒకటే. దీని లిమిట్స్ని మనం ఇక్కడ ఏమనుకుంటాం, c,c+2π అనుకోవాలండి. దట్ ఈస్ ద జనరల్ నొటేషన్ ఆఫ్ ద లిమిట్స్. ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో, 0,2π అని ఇచ్చాడండి. ఇది గివెన్ డేటా, జస్ట్ ఒక ఫంక్షన్ ఇస్తాడు, దాంతోపాటు మనకి లిమిట్స్, ఏ లిమిట్లో మనం ఎక్స్పాండ్ చేయాలో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇస్తాడు, దాన్ని మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఫార్ములా రాద్దాం. దెన్ ఫోరియర్ సిరీస్ ఆఫ్ f(x) ఈజ్, ఫోరియర్ సిరీస్ ఆఫ్ f(x) ఈజ్, f(x) వాల్యూ x² కాబట్టి x² ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx. దీన్ని మనం ఈక్వేషన్ 1 అని తీసుకుందాం, ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం కాన్సెప్ట్ a0 వాల్యూ, an వాల్యూ, bn వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క వాల్యూని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ మనం a0 వాల్యూ అయితే కాల్కులేట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ a0 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1/π ఇంటిగ్రల్ c,c+2π c+2π f(x) into dx, that equals to 1/π into ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్స్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, 0,2π f(x) వాల్యూ ఈజ్ x², కాబట్టి x² dx. హియర్ x²కి ఇంటిగ్రేషన్ ఏంటి, x²కి ఇంటిగ్రేషన్ అండి డిఫరెన్షియేషన్. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే x²కి డిఫరెన్షియేషన్ 2x అని రాస్తారండి. ఇక్కడ మనం కాల్కులేట్ చేస్తున్న వాల్యూ x²కి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, కాబట్టి x²కి ఇంటిగ్రేషన్ x⁴n ఫార్ములా, x⁴n అంటే x⁴n+1/n+1 కాబట్టి ఇది x³ అవుతుందండి, x³ విత్ ఇన్ ద లిమిట్ 0,2π.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మన లిమిట్స్ అనేది ఎక్స్ ప్లేస్లో అప్లై చేయాలి కాబట్టి కాన్స్టెంట్ నేను బయటకు తీసుకొచ్చేస్తాను. బయట 1/π ఉంది కాబట్టి 3 × π 3π అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3π ఇంటూ ఎక్స్ క్యూబ్. లిమిట్స్ ఆర్ 0, 2π. ఫస్ట్ ఏ లిమిట్ సబ్మిట్ చేయాలి? అప్పర్ లిమిట్ సబ్మిట్ చేయాలి ఫస్ట్. కాబట్టి ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్మిట్ చేద్దాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ 1/3π ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ దట్ ఈస్ 2π హోల్ క్యూబ్ మైనస్ పెట్టాలి కదా, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అండ్ లోవర్ లిమిట్ ఈజ్ 0 క్యూబ్. 0 క్యూబ్ 0నే కాబట్టి అది ఎలిమినేట్ చేసేద్దాం. దట్ ఈస్ 1/3π ఇంటూ 2π హోల్ క్యూబ్ దట్ ఈస్ 2 క్యూబ్ ఈజ్ 8, π క్యూబ్ ఈజ్ π క్యూబ్. దట్ ఈస్ ఇక్కడ క్యాన్సిలేషన్ వచ్చేసరికి పై, ఇక్కడ ఉన్న మూడిట్లో క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతాయి. కాన్స్టెంట్స్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి అవర్ ఫైనల్ A0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 × 8, 8π² 3. A0 వాల్యూ ఎంత వచ్చింది? 8π² 3. ఓకే, ఈ విధంగా మనం A0 వాల్యూ అయితే కాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇంకా AN కాల్కులేట్ చేయాలి, BN కాల్కులేట్ చేయాలి. ఈజ్ AN ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1/π ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ c to c plus 2π f of x into cos nx dx. దట్ ఈజ్ మనం కొన్ని వాల్యూస్ రీప్లేస్ చేద్దాం. 1/π ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్స్ ఆర్ 0 to 2π ఫంక్షన్ x² ఇంటూ cos nx dx. బట్ ఎప్పుడైతే మనకి ఇలా ఒక x² టర్మ్ x³ కానీ x కానీ x⁴ కానీ ఏమొచ్చినా ఇది ఆల్జిబ్రిక్, ఇది ట్రిగ్నోమెట్రిక్ కాబట్టి ఫస్ట్ ఆల్జిబ్రిక్ తీసుకుంటాం, తర్వాత ట్రిగ్నోమెట్రిక్ అకార్డింగ్ టు LIT రూల్. కాబట్టి ఇక్కడ ఈ ఫోరియర్ సిరీస్లో వచ్చేసరికి కంపల్సరీగా మనకి A0 ఓకే AN BN కడుతున్నప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా AN BN కడుతున్నప్పుడు కంపల్సరీగా మనకి అయితే బెర్నౌల్లిస్ రూలు, ఒకవేళ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంటే 5th ఫార్ములా కానీ 6th ఫార్ములా కానీ యూజ్ అవుతుందండి. కంపల్సరీగా A0 కానీ AN కానీ BN కానీ మ్యాక్సిమం అయితే AN BN. ఇంకా ANలో బెర్నౌల్లిస్ రూల్, ఒకవేళ x² x³ అలాగా ఎక్స్ టర్మ్స్ ఆల్జిబ్రిక్ టర్మ్స్ ఉంటే ఇంకా బెర్నౌల్లిస్ రూలే సాల్వ్ చేస్తామని. ఆల్జిబ్రిక్ టర్మ్స్ కాకుండా ఎక్స్పోనెన్షియల్ టర్మ్ కానీ ఉందనుకోండి, e⁻x కానీ అలా ఉంటే మాత్రం ఈ 5th 1 6th 1 యూజ్ చేస్తాం. 5th 1 ఎప్పుడంటే ఓకే, ఇక్కడ మనకి x² అనేది LIT రూల్లో ఆల్జిబ్రిక్ కాబట్టి ఇది A అవుతుంది. ఇది కాస్ అనేది ట్రిగ్నోమెట్రిక్ కాబట్టి T అవుతుందండి. ఇప్పుడు అకార్డింగ్ టు LIATE రూల్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కాన్సెప్ట్లో ఉంటుంది. ఆ రూల్ ప్రకారం మనకి T కన్నా ముందు A వస్తుంది కాబట్టి అది మనకు ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది. U ఈజ్ ఈక్వల్ టు x² అండ్ dv ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఫంక్షన్ అని dv అవుతుంది, అది cos nx dx. ఓకే, ఇప్పుడు మనం u అనేది x² వచ్చింది కాబట్టి, అంటే ఆల్జిబ్రిక్ టర్మ్స్ ఏ వచ్చినా u అనేది మనం బెర్నౌల్లిస్ రూల్లో చేస్తాం కాబట్టి u నుంచి మనకి u' వాల్యూ కావాలి. u' ఈజ్ ఈక్వల్ టు 2x అండ్ u" ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ x² 2x డెరివేటివ్ 2. ఇక్కడ u" వరకు వచ్చింది కాబట్టి ఇటుపక్క మనం v2 వరకు కాల్కులేట్ చేయాలి. ఫస్ట్ v వాల్యూ v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dv, అది vకి ఫార్ములా. దేర్ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ cos nx dx. దట్ ఈస్ cos nx ఇంటిగ్రేషన్ 1/n ఇంటూ sin nx. ఎందుకంటే n ఇక్కడ x కోఎఫిషియంట్ n కాబట్టి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 1/n అని రాయాలి, 1 కోఎఫిషియంట్. కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ కాబట్టి sin nx. నెక్స్ట్ వాల్యూ v1. నెక్స్ట్ మనకి v1 కావాలి. v1కి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ vdx, అంటే పైన వచ్చిన టర్మ్ మనం ఇంటిగ్రేషన్ కట్టాలి. ఇక్కడ పైన వచ్చిన టర్మ్ ఏంటి? 1/n sin nx. ఆల్రెడీ అందులో 1/n కాన్స్టెంట్, 1/n ఇంటిగ్రేషన్ బయట ఉంచుదాం, sin nxకి ఇంటిగ్రేషన్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 1/n ఉంది, మళ్ళీ ఇక్కడ x కోఎఫిషియంట్ 1/n కాబట్టి మళ్ళీ 1/n ఇంకో వాల్యూ వస్తుంది కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే 1/n².
ఆల్రెడీ మనకి 1/n ఉంది. sin nxకి ఇంటిగ్రేషన్ కట్టినప్పుడు x కోఎఫిషియంట్ n కాబట్టి మళ్ళీ ఇంకో 1/n అని రాయాలి. 1/n మళ్ళీ వచ్చిన 1/n రెండు మల్టిప్లై చేస్తే 1/n² అవుతుంది. సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ కాబట్టి మైనస్ కాస్ nx, ఇది v1 వాల్యూ. నెక్స్ట్ v2 వాల్యూ, v2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ v1 dx. దట్ ఈస్ ఆల్రెడీ మనకు v1 వాల్యూ ఇక్కడ వచ్చింది, -1/n² ఇంటూ రిమైనింగ్ వాల్యూకి ఇంటిగ్రేషన్ కట్టాలి, అంటే కాస్ nxకి ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఏమవుతుంది, కాస్ nx dx. ఆల్రెడీ మనకు -1/n² ఆల్రెడీ ఉంది, ఇంటూ మళ్ళీ x కోఎఫిషియంట్ n కాబట్టి అగైన్ 1/n అని రాయాలి. 1/n సైన్కి కాస్కి ఇంటిగ్రేషన్ sin nx, మల్టిప్లై చేస్తే -1/n³ ఇంటూ sin nx, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v2. ఓకే, ఈ విధంగా డిఫరెన్షియేషన్ యూజ్ చేసుకొని u వాల్యూస్ని, ఇంటిగ్రేషన్స్ యూజ్ చేసుకొని v వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తామని. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనం బెర్నౌల్లీస్ రూల్లో సబ్మిట్ చేద్దాం. బెర్నౌల్లీస్ రూల్ by using Bernoulli's rule, integral of u dv is equal to uv minus u dash v1 plus u double dash v2. ఓకే, ఇవి మన ఫార్ములాలో రీప్లేస్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, అయితే ఇంటిగ్రేషన్ బయట ఆల్రెడీ మనకి 1/π ఉంది కాబట్టి 1/π ఇంటూ అని రాయాలి. 1/π ఇంటూ ఫస్ట్ u అండ్ v వాల్యూ, u వాల్యూ ఈజ్ x² ఇంటూ v వాల్యూ ఈజ్ 1/n ఇంటూ sin nx, 1/n ఇంటూ sin nx. లిమిట్స్ వచ్చేసరికి లిమిట్స్ ఆర్ 0 to 2π. నెక్స్ట్ మైనస్ u dash v1, u dash వాల్యూ 2x ఇంటూ v1 వాల్యూ -1/n² ఇంటూ cos nx. లిమిట్స్ అగైన్ లిమిట్స్ ఆర్ 0 to 2π. నెక్స్ట్ ప్లస్ u double dash v2, u double dash వాల్యూ 2 ఇంటూ అండ్ v2 వాల్యూ వచ్చేసరికి -1/n³ sin nx and 0 to 2π are the limits. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడున్న ఈ ఫంక్షన్లో మనం అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్మిట్ చేసి ఫైనల్గా ఏఎన్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న ఈ ఫంక్షన్స్లో మనం లిమిట్స్ అయితే సబ్మిట్ చేద్దాం. బయట ఉన్న వాల్యూ 1/π ఇంటూ ఫైనల్గా వచ్చిన ఆన్సర్తో మల్టిప్లై చేద్దాం. 1/5 ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ వాల్యూ సబ్మిట్ చేయాలి. ఎక్కడైతే మనకి ఎక్స్ టర్మ్ ఉందో ఎక్స్ టర్మ్ ప్లేస్లో అప్పర్ లిమిట్ సబ్మిట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ x² కాబట్టి 2π² 2π² ఇంటూ 1/n ఇంటూ sin n ఇంటూ 2π, దట్ కెన్ బి రిటన్ యాజ్ 2nπ అని కూడా రాసుకోవచ్చు. మైనస్ అప్పర్ లిమిట్ అయితే సబ్మిట్ చేయాలి. లోవర్ లిమిట్ సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 0 రీప్లేస్ చేస్తే 0² అంటే 0 కాబట్టి 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 కాబట్టి లోవర్ లిమిట్ 0 అయిపోతుంది. ఇది ఫస్ట్ ఫంక్షన్ వాల్యూ. మైనస్ ఇక్కడ ఏం చేద్దామంటే సెకండ్ ఫంక్షన్లో ఈ 2 -1/n² రెండు కూడా కాన్స్టెంట్స్, అంటే ఇక్కడ ఎక్స్లోనే సబ్మిట్ చేస్తాం కాబట్టి ఈ రెండిట్లో మనం ఏమి రీప్లేస్ చేయం. 2లోని -1/n²లోని, కాబట్టి ఆ వాల్యూని బయటకు తీసుకొచ్చేద్దాం. ఇంకా మనం ఈజీగా సింప్లిఫై అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1/n² 2/n² అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు అలాగే కావాలనుకుంటే 1/n బయటకు తీసుకురావచ్చు. 2/n², రిమైనింగ్ వాల్యూ వచ్చేసరికి ఎక్స్ వాల్యూ ఉంటుంది, అలాగే ఈ cos nx కూడా ఉంటుంది. ఈ రెండిట్లో అప్పర్ లిమిట్ సబ్మిట్ చేద్దాం. దట్ ఈస్ 2π ఇంటూ కాస్ n ఇంటూ 2π, దట్ ఈస్ 2nπ. మైనస్ అగైన్ లోవర్ లిమిట్ రీప్లేస్ చేసినప్పుడు ఏమవుద్ది, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది, లోవర్ లిమిట్ వాల్యూ 0. ప్లస్ అగైన్ నెక్స్ట్ 2 ఇంటూ -1/n³ అంటే -2/n³ ప్లస్ ఇంటూ మైనస్ -2/n³. దీంట్లో లిమిట్ సబ్మిట్ చేయము, ఓన్లీ ఎక్స్ ఫంక్షనే ఉండాలి మనకి. కాబట్టి మిగిలిన వాల్యూ sin nx అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్, దట్ ఈస్ sin 2nπ మైనస్ sin 0.
ఇవి లిమిట్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ అండి. ఇప్పుడు ఇందులో మనకు ఆల్రెడీ బేసిక్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఇందులో మనం ఆల్రెడీ ఈ జనరల్ నొటేషన్స్ అయితే మనం డిస్కస్ చేసాము స్టార్టింగ్లో. కాబట్టి హియర్ సైన్ 2n పై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే కాస్ 2n పై వాల్యూ ఈజ్ 1 అండ్ సైన్ 2n పై వాల్యూ 0 అండ్ సైన్ 0 వాల్యూ ఈజ్ ఆల్సో 0. ఇక్కడ ఆ వాల్యూస్ అని అక్కడ రీప్లేస్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇక్కడ సైన్ 2n పై ప్లేస్లో 0 రీప్లేస్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 మైనస్ 0 అంటే 0 అవుతుందండి. 0 మైనస్ 0 ప్లస్ 2/n² ఇంటూ 2π ఇంటూ కాస్ 2n పై వాల్యూ 1, 2π ఇంటూ 1 మైనస్ 0 అనేది రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మైనస్ 2/n³ ఇంటూ సైన్ 2n పై 0 యాజ్ వెల్ యాజ్ సైన్ 0 ఇస్ ఆల్సో 0. కాబట్టి ఏముంది ఇక్కడ 0 మైనస్ 0 ఈజ్ 0 అండ్ అలాగే 0 మైనస్ 0 ఈజ్ 0. కాబట్టి ఈ టర్మ్ అనేది జీరోస్ అయిపోతాయండి. కాబట్టి ఎలిమినేట్ అయిపోతుంది. ఈ సెంటర్ టర్మ్ ఒకటే మిగులుతుంది. దట్ ఈజ్ 1/π ఇంటూ 2/n² ఇంటూ 2π. 2π ఇంటూ 1 ఈజ్ 2π. ఇందులో పై గెట్స్ క్యాన్సిల్ అండ్ ఫైనలీ a0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 4/n². దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a0. దీన్ని కూడా మనం హైలైట్ చేద్దాం. a0 వాల్యూ వచ్చేసరికి 4/n² వచ్చిందండి. అలాగే నెక్స్ట్ మనం bn వాల్యూ కాల్కులేట్ చేద్దాం. సారీ, ఇది a0 కాదు, a0 వాల్యూ ఆల్రెడీ కాల్కులేట్ చేసాం. an ఓకే. bn ఈజ్ ఈక్వల్ టు అవర్ ఫార్ములా ఈజ్ 1/π ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ c to c plus 2π f of x into sin nx dx. కాబట్టి ఏఎన్కి ఎలా కాల్కులేట్ చేస్తామో ఈ ఫోరియర్ సిరీస్లో ఏ ప్రాబ్లం అయినా ఏఎన్కి ఎలా కాల్కులేట్ చేస్తామో ఏఎన్కి ఏ ప్రొసీజర్ యూజ్ చేస్తామో బిఎన్కి కూడా సేమ్ అదే ప్రొసీజర్. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ఏఎన్లో మనకి కాస్ ఎన్ఎక్స్ ఉంటుంది, బిఎన్లో సైన్ ఎన్ఎక్స్ ఉంటుందండి. కాబట్టి ఆ ప్రొసీజర్లో సేమ్ అదే ప్రొసీజర్ యూజ్ చేస్తాం, రేషియో ఒకటే మారుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ను కూడా ఏఎన్కి బిఎన్ కూడా ఏఎన్ ఎలా కాల్కులేట్ చేసామో అదే మోడల్లో చేస్తాం. అక్కడ బెర్నౌల్లీస్ రూల్ కాబట్టి ఇక్కడ కూడా బెర్నౌల్లీస్ రూలే యూజ్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ అవర్ లిమిట్స్ ఆర్ 0 to 2π f of x value is x² ఇంటూ sin nx dx. ఓకే. ఇప్పుడు మళ్ళీ అగైన్ u ఈజ్ ఈక్వల్ టు x² అండ్ dv ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఫంక్షన్ sin nx dx. దట్ ఈజ్ u dash వాల్యూ, దట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ 2x, డెరివేటివ్ ఆఫ్ x² is 2x, u double dash is 2. సైడ్ కూడా మనం v2 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ v వాల్యూ కావాలి. v ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dv, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx dx. sin nx dx వాల్యూ ఎంత అవుతుంది? సైన్ కాబట్టి మైనస్ ఇంటిగ్రేషన్ వస్తుంది, మైనస్ 1/n. ఎక్స్ కోఎఫిషియంట్ కాబట్టి 1/n sin ఇంటిగ్రేషన్ cos nx dx, సారీ cos nx. అలాగే నెక్స్ట్ v1 అంటే మళ్ళీ మనం ఈ పై టర్మ్కి ఇంటిగ్రేషన్ కట్టాలండి. మళ్ళీ ఇంకో 1/n వస్తుంది కాబట్టి మైనస్ 1/n² ఇంటూ సైన్ nx. నెక్స్ట్ v2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇంకో 1/n వస్తుంది, బట్ కాకపోతే సైన్ కాబట్టి మైనస్ వస్తుందండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1/n³ cos nx. ఇది మనకి v2 వరకు వచ్చిన వాల్యూస్. ఇప్పుడు బెర్నౌల్లీస్ రూల్ ఇచ్చేసి మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే. బై యూజింగ్ బెర్నౌల్లీస్ రూల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ u dash v1 ప్లస్ u double dash v2. దట్ ఈజ్ ఈక్వల్ టు బయట ఆల్రెడీ మనకి 1/π అనే వాల్యూ ఉంది, 1/π ఇంటూ u ఇంటూ v. అగైన్ హియర్ u ఈజ్ x² ఇంటూ v ఈజ్ మైనస్ 1/n ఇంటూ cos nx.
లిమిట్స్ ఆర్ 0 to 2 pi. నెక్స్ట్ మైనస్ u dash and v1, u dash value 2x into v1 value minus 1 by n square into sin nx, లిమిట్స్ ఆర్ 0 to 2 pi. అండ్ థర్డ్ టర్మ్ వచ్చేసరికి ప్లస్ 2 into 1 by n cube cos nx, లిమిట్స్ 0 to 2 pi. ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనం లిమిట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఫైనల్గా లిమిట్స్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి కాన్స్టెంట్స్ ఏమైనా ఉంటే వాటిని బయట తీసుకొచ్చేద్దాం. అంటే ఎక్స్లైన్ టర్మ్స్ 1 by pi ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ నుంచి మైనస్ 1 by nలో సబ్మిట్ చేయం కాబట్టి మైనస్ 1 by n బయట తీసుకొచ్చాను. మిగిలిన వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ 0 to 2 pi. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్లో 2లో సబ్మిట్ చేయం, మైనస్ 1 by n స్క్వేర్లో కూడా సబ్మిట్ చేయం. ఆ రెండు బయటకు వచ్చేది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. టోటల్గా 2 by n స్క్వేర్ అనే వాల్యూ బయటకు వచ్చేస్తుందండి. ఎందుకంటే 2 into 1 by n స్క్వేర్, 2 by n స్క్వేర్. రిమైనింగ్ వాల్యూ హియర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్, x into sin nx 0 to 2 pi. నెక్స్ట్ దాంట్లో ప్లస్ 2 by n క్యూబ్ వాల్యూ బయటకు వచ్చేస్తుందండి. 2 by n క్యూబ్ వాల్యూ బయటకు వచ్చేస్తే మిగిలిన వాల్యూ వచ్చేసరికి ఎంత, ఇక్కడ కాస్ ఎన్ఎక్స్ అని మిగులుతుంది. కాస్ ఎన్ఎక్స్ 0 to 2 pi. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా ఇప్పుడు మనం లిమిట్స్ అయితే సబ్మిట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ మైనస్ 1 by n ఇంటూ ఫస్ట్ ఈ లిమిట్ అప్లై చేయాలి, అప్పర్ లిమిట్ 2 pi. అప్పర్ లిమిట్ 2 pi తీసుకొచ్చి ఎక్స్ ప్లేస్లో సబ్మిట్ చేద్దాం. దట్ ఈజ్ 2 pi హోల్ స్క్వేర్ టు కాస్ n ఇంటూ 2 pi, దట్ ఈజ్ 2n pi మైనస్ లోవర్ లిమిట్ అనేది 0 కాబట్టి 0 రీప్లేస్ చేయడం వల్ల 0 అవుతుందని కాదండి. ఇక్కడ 0 రీప్లేస్ చేసినప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 స్క్వేర్ అంటే 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుందండి. అందువల్ల 0 రాస్తాం. ప్లస్ 2 by n స్క్వేర్ ఇంటూ అగైన్ మళ్ళీ అప్పర్ లిమిట్ 2 pi ఇంటూ సైన్, హియర్ సైన్ 2n pi మైనస్ అగైన్ 0, ఎక్స్ ఇంటూ ఉంది కాబట్టి 0 అయిపోతుందండి, 0. అండ్ ఫైనల్లీ థర్డ్ వాల్యూ ప్లస్ 2 by n క్యూబ్ ఇంటూ కాస్ 2n pi మైనస్ కాస్ 0. ఎందుకంటే ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు కాస్ n 2 pi 2n pi 0 రీప్లేస్ చేసాం కాబట్టి n ఇంటూ 0 ఈజ్ కాస్ 0. ఇది మనకు వచ్చిన వాల్యూస్. ఇప్పుడు ఇందులో హియర్ కాస్ 2n pi ఈజ్ 1 అండ్ సైన్ 2n pi ఈజ్ 0, కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ వాల్యూస్ అని మనం పై రీప్లేస్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ మైనస్ 1 by n ఇంటూ 2 pi హోల్ స్క్వేర్ ఈజ్ 4 pi స్క్వేర్, 4 pi స్క్వేర్ టు కాస్ 2n pi వాల్యూ 1 ఇంటూ 1 మైనస్ 0 ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సైన్ 2n pi వాల్యూ 0నే, అలాగే మైనస్ 0నే కాబట్టి ఈ టర్మ్ అంతా టోటల్గా ఎలిమినేట్ అయిపోతుంది 0. ఎందుకంటే సైన్ 2n pi 0 అండ్ 0, 0 మైనస్ 0, 0 ఇంటూ 2 by n స్క్వేర్ 0. అంటే టోటల్గా సెకండ్ టర్మ్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ టర్మ్కి వద్దాం. ప్లస్ 2 by n క్యూబ్ కాస్ 2n pi వాల్యూ 1 మైనస్ కాస్ 0 వాల్యూ ఆల్సో 1, 1 మైనస్ 1 ఈజ్ ఆల్సో 0. అంటే ఇప్పుడు ఇంకా మనకు ఫైనల్గా మిగిలిన వాల్యూ 1 by pi ఇంటూ మైనస్ 1 by n ఇంటూ 4 pi, 4 pi స్క్వేర్ ఇంటూ 1 ఈజ్ 4 pi స్క్వేర్. ఈ వాల్యూ అలాగే 0. ఇక్కడ pi గెట్స్ క్యాన్సిల్. దేర్ఫోర్ ఫైనల్లీ bn ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 4 pi by n, మైనస్ 4 pi by n. ఇది bn వాల్యూ. ఈ 3 వాల్యూస్ని మనం ఈక్వేషన్లో అయితే ఫస్ట్ ఈక్వేషన్లో అయితే రీప్లేస్ చేయాలి. ఆల్రెడీ మనకి an వాల్యూ వచ్చేసరికి 4 by n స్క్వేర్ వచ్చింది. a0 వాల్యూ కూడా ఆల్రెడీ మనం కాల్కులేట్ చేసాం. ఇది వచ్చేసరికి 8 pi స్క్వేర్ బై 3 వచ్చింది. ఇవన్నీ కూడా ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేయాలి. సబ్స్టిట్యూట్ a0
వాల్యూ, an వాల్యూ అండ్ bn వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. కాబట్టి ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేద్దాం. f of x ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఈక్వేషన్ 1 a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx. ఇవి మన ఫోరియర్ సిరీస్ ఫార్ములా సబ్మిట్ చేద్దాం. f of x వాల్యూ x స్క్వేర్ ఈక్వల్ టు a0 వాల్యూ ఈజ్ 8π² 3 a0/2 కాబట్టి ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an వాల్యూ 4/n² దట్ ఈస్ 4/n² ఇంటూ cos nx ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn వాల్యూ -4π/n ఇంటూ sin nx. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఈ n ప్లేస్లోనే వాల్యూస్ రీప్లేస్ చేసుకొని 1 2 3 అప్ టు సో అని చెప్పి ఈ రెండు సమ్మేషన్స్ కూడా 2 సమ్మేషన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ ఇక్కడ x²/2 ఈజ్ ఈక్వల్ టు 8π²3/2 అంటే /6 అవుతుంది. టోటల్గా 8π²/6 ప్లస్ మనం n ప్లేస్లోనే వాల్యూస్ రీప్లేస్ చేస్తాం కాబట్టి n కాకుండా రిమైనింగ్ వాల్యూస్ని బయటకు తీసుకొచ్చేద్దాం. కాబట్టి ఇందులో 4 అనేది వాల్యూ బయటకు వచ్చేస్తుంది. 4 ఇంటూ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity రిమైనింగ్ వాల్యూ 1/n² ఇంటూ cos nx మైనస్ ఎందువల్ల నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 4πలో మన వాల్యూస్ రీప్లేస్ చేయం nలోనే కాబట్టి 4π వాల్యూ కూడా బయటకు తీసుకొచ్చాను. 4π ఇంటూ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity ఇంకేం మిగులుతుంది 1/n ఇంటూ sin nx. ఇప్పుడు దీనిలో మనం n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఒక 3 వాల్యూస్ వరకు రీప్లేస్ చేయాలి. ఇందులో కూడా ఒక 3 వాల్యూస్ వరకు రీప్లేస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి క్యాన్సిలేషన్ 2 టేబుల్లో 4 times ఇది 3 times. therefore finally x² ఈజ్ ఈక్వల్ టు 4π²/3 ప్లస్ 4 ఇంటూ ఫస్ట్ 1 రీప్లేస్ చేద్దాం. 1 రీప్లేస్ చేస్తే ఏమవుతుంది 1/1² ఈజ్ 1² ఇంటూ cos 1x అంటే x ప్లస్ 2 రీప్లేస్ చేయాలి. సిగ్మా కార్డ్ ప్లస్ యూజ్ చేయాలి. నెక్స్ట్ 2 రీప్లేస్ చేస్తే 1/2² ఇంటూ cos 2x ప్లస్ 1/3² ఇంటూ cos 3x. ఇంకా అలా వాల్యూస్ 7 రీప్లేస్ చేసినా సేమ్ ఇదే ఫార్మాట్లో వస్తుంది అప్ టు సో ఆన్. ఇది cos nx ఫంక్షన్. నెక్స్ట్ -4π ఇంటూ నెక్స్ట్ ఇప్పుడు 1/n ఇంటూ sin nx. n ప్లేస్లో 1 రీప్లేస్ చేయాలి 2 3 అలాగా. ఇక్కడ 1/1 ఇంటూ sin x ప్లస్ 2 రీప్లేస్ చేద్దాం 1/2 ఇంటూ sin 2x ప్లస్ 3 రీప్లేస్ చేస్తే 1/3 ఇంటూ sin 3x ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది ఫైనల్గా ఫోరియర్ సిరీస్ అయితే ఆన్సర్. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇందులో an 1/n² వచ్చింది, bn 1/n వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 1/1², 1/2², 1/3² వచ్చింది. ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి ఈ టర్మ్లో 1/1, 1/2, 1/3 వచ్చింది. ఓకే, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇంకా మనం నెక్స్ట్ సెక్షన్లో ఈ ఫోరియర్ సిరీస్ మీద ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం.